హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంబాత్రేయ దేవస్థానంలో స్వామి అమ్మవారి పసుపు అంటే చాలా విలువైనది. ఈ పసుపు తీసుకొని పొలాల్లో కానీ స్నానం చేయడం, అందరూ ఇంట్లో కానీ ఈ విధంగా అందరు భక్తులు అందరూ తీసుకుంటున్నారు. అందరు భక్తులు ఈరోజు అమ్మవారు మొదటి రోజు నవరాత్రులు స్టార్ట్ అయిన వల్ల ఈ విధంగా పసుపు అందరూ తీసుకుంటున్నారు ఈ విధంగా అందరు తీసుకొని ఈ విధంగా అందరూ పసుపుతో చేశారు ఫ్రెండ్స్. అమ్మవారు పసుపు ఈ విధంగా తీసుకుంటున్నారు. నీకు ఇస్తాను ఇవ్వకపోతే అప్పుడు ఇదే కదా. అదంతా పసుపు అంటున్నాడు. పసుపు తీసుకోవాలి అందరు తీసుకొని పొలంలో కానీ స్నానం చేయొచ్చు. ఈ విధంగా స్వామికి దీపారాధన ఈ విధంగా తీసుకొని స్వామివారి దీపారాధన చేసి స్వామి మొక్కుబడి, అమ్మవారి మొక్కుబడి ఏదైనా ఉంటే కూడా ఇక్కడ నుంచి భక్తులందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ సైడ్ అంతా భోజనాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడంతా నిత్యం భోజనాలు చాలా చాలా బాగున్నాయి. భోజనాలు కూడా భక్తులు చాలామంది తరలి వస్తున్నారు ఇక్కడ. అక్కడ వచ్చేసి ఆ స్టేజ్ వచ్చేసి అమ్మవారు అక్కడనే ప్రతిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవి ఈ విధంగా రోజు అమ్మవారి 9 నవరాత్రులు కదా, 9 రోజులు ఈ విధంగా ఆ స్టేజ్లో ఏర్పాటు చేశారు. శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రము, గ్రామం బిజ్వార్, మండలం ఉట్కూర్, నారాయణపేట్ జిల్లా, తెలంగాణ. ఆవు పేడవా? ఆవు పేడవా?
ఆవు పేడతో తయారు చేసిన దీపాలు. ఇక్కడ సాంస్కృతిక మన పద్ధతులు ఎలా ఉన్నావో పూర్వం పద్ధతులు అదే ప్రకారంగా ఆవు పేడతోన గోవు పేడతోన ఈ విధంగా దీపారాలను తయారు చేసి భక్తులు ఈ విధంగా వెలిగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్వామివారి అమ్మవారి దీపారాధన చేసి అమ్మవారి మీ మనసులో ఉన్న కోరిక ఇక్కడ నుంచి కోరుకుంటే నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులందరి నమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.